ఖైరతాబాద్ వినాయకుడికి విగ్రహానికి తగ్గట్టే భారీ లడ్డు ప్రసాదం సిద్ధం చేశారు. 3500 కేజీల భారీ లడ్డూను ప్రత్యేకంగా తయారు చేశారు తాపేశ్వరానికి మిఠాయి వ్యాపారి మల్లిబాబు. ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక లడ్డు ప్రసాదం పెట్టడం వల్ల తమకంతా శుభమే జరుగుతోందంటున్న తాపేశ్వరం మల్లిబాబుతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ గణేశుడికి 3005 కిలోల భారీ లడ్డూను తయారు చేశారు. ఈ లడ్డూని తాపేశ్వరంలో ప్రత్యేక పూజల అనంతరం తయారు చేయడం జరిగింది. అసలు ఈ లడ్డూను తయారు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఇంత భారీ లడ్డు తయారు చేయడానికి గల కారణాలు ఏంటో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు తయారు చేసిన తయారీదారులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే ఈ లడ్డూను ఇంత భారీ ఎత్తున తయారు చేయాలి అనే ఉద్దేశం ఎందుకు ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? అంటే ఖైరతాబాద్ గణేష్ అనేది మన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద విగ్రహం అండి. ఈ విగ్రహం చేతిలో నిజమైన లడ్డు పెట్టాలనే నా కళ గత 3 సంవత్సరాలుగా నెరవేరుతుందండి. ఈ లడ్డు సైజు వెనక ఏంటంటే ఆ స్వామివారి చేతిలో అలంకారంగా ఏ సైజు అయితే సరిపోతుందో అదే సైజు తయారు చేస్తున్నామండి. దీంట్లో వేరే పెద్ద సైజు చేయాలని కానీ చిన్న సైజు చేయాలని కానీ అటువంటి ఆలోచన ఏం పెట్టుకోలేదండి. ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమి వాడతారు? ఈ లడ్డు తయారీకి ఖర్చు మేము లెక్క పెట్టలేదండి. అంటే స్వామివారికి సమర్పించుకుంటున్నాం కనుక దేని గురించి కూడా మేము లెక్క ఏమి రాయలేదండి. సుమారుగా ఇదే లడ్డు నేను తయారు చేసి బయట అమ్మాలి అనుకుంటే 10 లక్షల రూపాయల పైన అవుతుందండి. ఇదంతా కూడా స్వామివారు మాకు కల్పించారు తప్ప ఇది మేము చేసినట్టుగా మేమేం భావించట్లేదు. ఆయన మా చేత ఈ పని అంతా చేయించుకున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అమ్మా, ఇందులో ఎన్ని కిలోల బూందీ అంటే తయారు చేయడానికి పప్పు కానీ అది కానీ వాడారు? మీరు ఎలాంటి నిష్ట పాటిస్తారు? ఈ తయారీకి 1600 కిలోల పంచదార, 850 కిలోల శనగపప్పు, 750 కిలోల నెయ్యి, 200 కిలోల జీడిపప్పు, 100 కిలోల బాదం పప్పు, అలాగే 35 కిలోల ఇలాచి అన్నీ వాడామండి. తయారీకి 3 రోజులు తీసుకున్నాము. ఇది వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 3 రోజుల్లో ఈ భారీ లడ్డూను తయారు చేయడానికి రూపొందించడం జరిగిందని, తమ కళని 3 సంవత్సరాలు చేస్తున్నామని, భవిష్యత్తులోనూ ఇలాంటి లడ్డు తయారు చేస్తామని చెప్తున్నారు. కెమెరా వినోద్తో అరుణ్ కుమార్, ఎన్టీవీ హైదరాబాద్. సిద్ధి వినాయక స్వాగతం, వరసిద్ధి వినాయక స్వాగతం. సిద్ధి వినాయక స్వాగతం, వరసిద్ధి వినాయక స్వాగతం. బుద్ధి వినాయక స్వాగతం, జయ బుద్ధి వినాయక స్వాగతం. బుద్ధి వినాయక స్వాగతం, జయ బుద్ధి వినాయక స్వాగతం. సిద్ధి వినాయక స్వాగతం, వరసిద్ధి వినాయక స్వాగతం. శుద్ధ చతుర్థిని శ్రద్ధా భక్తుల నిన్ను కొలువగా. భాద్రపదమున శుద్ధ చతుర్థిని శ్రద్ధా భక్తుల నిన్ను కొలువగా. సంసిద్ధులమై నీకిచ్చెదమిదే మా హృదయ పూర్వక స్వాగతం. సిద్ధి వినాయక స్వాగతం, వరసిద్ధి వినాయక స్వాగతం.
అష్టోత్తర శతనామములతో అష్టబిల్వముల అర్చనలంది అష్టోత్తర శతనామములతో అష్టబిల్వముల అర్చనలంది పుష్టిగా కుడుములంద్రాళ్ళు తినగ నీకిదే సాదర స్వాగతం హృదయపూర్వక స్వాగతం సిద్ధి వినాయక స్వాగతం వరసిద్ధి వినాయక స్వాగతం సిద్ధి వినాయక స్వాగతం వరసిద్ధి వినాయక స్వాగతం బులెటిన్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. జై 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 గణపతి